తెలుగు ప్రజలందరికీ నమస్కారం. ఈరోజు జూబ్లీస్లో జరుగుతున్న ఈ ఎలక్షన్లో జరుగుతున్న పరిణామాలు చూసినాక చాలా విచారం వ్యక్తం చేయబోతుంది. ఎందుకు అంటే నేను ఏ రాష్ట్రంలో అయితే చైతన్యం ఉంటుంది అని అనుకున్నానో, ఎక్కడైతే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలనుకుంటారో అనే ఒక ఒపీనియన్ తోటి ఉంటుండే, కానీ ఇప్పుడు చూసినాక చాలా బాధాకరంగా ఉంది. నడి రోడ్డు మీద రోడ్లు అమ్ముకోవడం, ప్రభుత్వం ఏం చేయకపోయినా కూడా మళ్ళీ వాళ్ళకే ఓట్లు వేస్తారు అనుకోవడం, కులంని చూసి ఓటేయడం, ఇది చాలా బాధాకరమైన సన్నివేశం. మన దేశం ముందుకు పోతుందని అనుకుంటున్న ప్రతిసారి ఇలాంటివి చూసినప్పుడు చాలా కూడా బాధాకరం అనిపిస్తుంది. మీ అందరికీ నేను కొంచెం హెల్ప్ చేసి ముందుకు తీసుకుపోవడానికి ఏవైతే ఆలోచనలు ఉంటాయో, ప్రతిసారి మీరు అవి వీళ్ళ గురించా అనే తత్వాన్ని మీరు చేస్తున్నారు. ఇది చాలా కూడా బాధాకరం. మన దేశం మంచి కావాలంటే అందరూ కూడా చైతన్యవంతులై ఎవరికి లొంగకుండా మీ హక్కుల కోసం అందరికీ న్యాయం గురించి ప్రభుత్వాన్ని ఎట్లా ముందు తీసుకోవాలో వీటి గురించి ఆలోచించాలి. కానీ ఈ రాజకీయ నాయకులు మిమ్మల్ని మభ్యపెడితే మీరు లొంగిపోవడం అనేది చాలా కూడా సిగ్గు చేటు. ఇది మీరు ఏమని అనుకోండి, మీరు చేసే పనుల వల్ల ఎప్పుడు కూడా దేశం అనేది ముందుకు పోదు. మీరు మళ్ళా కూడా మీరు డిఫెండ్ చేసుకోనికి ఏదైనా మాట్లాడచ్చు. అరే వాళ్ళు ఇట్లా చేసిరు, వీళ్ళు ఇట్లా చేసిరు. నానా బుజ్జి, ఇది వాళ్ళు ఇట్లా చేసిరు, వీళ్ళు ఇట్లా చేసిరు కాదు, వీళ్ళు ఏం చేస్తున్నారు అన్నది ముఖ్యం. ఎందుకంటే ఇప్పుడు మనము గత ప్రభుత్వం ఏం చేసింది దాని గురించి ఆలోచిస్తే ఇప్పుడు దాన్ని మనం మార్చలేం కదా. ఇప్పుడున్న ప్రభుత్వాన్ని మార్చని మన భవిష్యత్తు అనేది మారుతుంటుంది. అది మీరు మర్చిపోకండి. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ 5 ఏళ్ళైనాక గుర్తుకొచ్చి ఈ ప్రభుత్వం అది చేస్తుంది అని చెప్పి మాట్లాడితే వేస్ట్ కదా. ఇప్పుడు దీన్ని సరిదిద్దితేనే మనం ఏదైనా మార్చగలుగుతామని చెప్పి మీరు గ్రహించాలి. అందుకే మీ అందరికీ నేను విన్నపిస్తున్నా, ఇది ఏతుందో మీరు దయచేసి ఇది మానుకోవాలి. ఇప్పుడు ఏదైనా సొల్యూషన్ కనుక్కుంటేనే భవిష్యత్ అనేది ముందుకు పోతుంది. లేకపోతే మీ రాష్ట్రంలో ఎంతగానో పెట్టుబడులు వచ్చినా ఏమొచ్చినా ప్రజలకి ఏం మారదని చెప్పి మీరు గుర్తుంచుకోవాలి. అన్నా, మనం పొద్దున్న లేస్తే మంచి నీళ్ళు తాగడానికి ప్రయత్నించాలి, మంచి తిండికి ప్రయత్నించాలి. ఇవి ఎవరిస్తారన్నా? రాష్ట్రంలోని ప్రభుత్వం అన్నా. గత ప్రభుత్వం ఏం చేసిందని కాదన్నా, ఈ ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించినప్పుడే మనం ఏదైనా చేయనికి వస్తుంది. ఇది మీరు గుర్తుంచుకోవాలి. మీకు వాడు చుట్టమో దోస్తో లేకపోతే మీ నాయకుడు అని చెప్పి మీరు వానికి వత్తాసుపడి ఓట్లు వేస్తే మీకు వాడు ఏం చేయడన్నా? మీకు కదా కావాల్సింది. మీరు అభివృద్ధి చెందాలి అంటే మీరు మీ గురించి కొట్లాడాలి. కానీ వానెవరి గురించో కొట్లాడి బయట ఎలక్షన్లో 500 ఇచ్చేదానికి మీరు పోయి బీరు తినుకుంటా కూర్చుంటే ఎట్లా అన్నారు రాష్ట్రం ముందుకు పోయేది? ఎవరి రాజ్యం అన్నా ఇది? ప్రజల రాజ్యం అని చెప్పి మనం అనుకున్నాం. కానీ ఇదేం రాజ్యం అన్నా? దిక్కుమాలిన రాజ్యం అని పేరు చెప్పుకుంటా, వాళ్ళ పేరు వీళ్ళు చెప్పుకుంటా ఓట్లు తీసుకుంటా మీరు ఓట్లు వేస్తే ఎలాగన్నా? ఇది చాలా కూడా బాధాకరం అని చెప్పి మీ అందరికి చెప్తున్నా. అన్న, నేను కొన్ని దేశాలు తిరిగినా అన్న. దేశాలు తిరిగినప్పుడు అక్కడ ప్రజలు 2 దిక్కులు ఉంటారు. ఒకటి మంచి మరియు చెడు. మంచికి సపోర్ట్ చేసేటోడు మానవత్వం వీటి గురించి ఆలోచిస్తాడు. చెడు వైపు ఆలోచించేటోడు ఎదుటోడు ఏమన్నా కానీ నేను మంచిగా సల్లాగా ఉండాలని చెప్పి ఆలోచించేవాడు చాలా మంది ఉంటారు. కాబట్టి మీరు అవి మార్చనికి చూస్తున్నప్పుడే అప్పుడే మంచిగా ఉంటుంది అన్న. లైక్ ఇది ఏందన్నా, ఇది ప్రభుత్వాలు ఏం చెప్పినా కాదు కదన్నా. మీకు ఏం కావాలన్నది మీకు సోయి లేకపోతే ఎట్లా చెప్పండి? నాకు అర్థం కాదు ఇది. అరే రాష్ట్రం తెచ్చుకున్నాము, మన గురించి మరొకరికి చెప్పాలి. అరే వాడు ఏదేదో హామీలు ఇచ్చి ప్రభుత్వానికి వచ్చి మీకు మోసం చేస్తున్నాడో సిగ్గు లేకుండా మళ్ళీ ఎట్లా ఓట్లు వేస్తారన్నా? తప్పన్నా, చాలా తప్పు. ప్రజాస్వామ్యంలో మన హక్కు మనం ఉపయోగించుకోవాలి అంటే మనకి న్యాయం గురించి, మనకు కావాల్సిన దాని గురించి అడగాలన్నా. అరే వాడు ఏం చేస్తలేడన్నా? ఒక కొత్త స్కూల్ కట్టినా, ఉన్న స్కూళ్ళని మంచి చేసిండా అన్న? రోడ్లు ఏమన్నా వేస్తున్నా అన్న? అభివృద్ధి జరుగుతుంది అంటే నీకు నువ్వు ప్రశ్నించుకోవాలి. కానీ ఏందన్నా ఇది? చాలా తప్పన్న. సమాజం అంతా ఎటుపోతుందో నాకు అర్థం కావట్లే. నేను ఇప్పుడు ఏ దేశాలు దిగినప్పుడు ప్రజలు ఎంత చైతన్యవంతంగా ఉంటారని చెప్పి ఆలోచిస్తుంటా. మన వాళ్ళు కూడా ఇంతే ఉంటే బాగుంటుంది అనుకుంటా.
ఆ తీసుకురావాలని నేను ప్రయత్నించినప్పుడల్లా మీలాంటి వాళ్ళని చూసి నాకు చాలా బాధాకరంగా చేస్తుంది. నాకు నిజంగా చెప్తున్నా, ఇదా మన భారతీయులు అంటే ఇదా అని చెప్పి చాలా కూడా బాధపడాల్సిన సందర్భం ఇది. చాలా అంటే చాలా. ఏదో దేశం కాదన్నా, మన చుట్టుపక్కల ఉన్న దేశాలను ఒకసారి చూసుకోండి అన్న. పక్కనున్న పాకిస్తాన్ చూసి మనం పోటీ పడడం ఏందన్న సిగ్గు తప్పిన కంపారిజన్ అన్న. మనం చైనాని చూసి ముందుకు పోవాలి, సింగపూర్ చూసి ముందుకు పోవాలి, చిన్న దేశాలైన సౌత్ ఆఫ్రికా, జపాన్ చూసి ముందుకు పోవాలి. కానీ పక్కనున్న ఈ 2-3 చిన్న చిన్న కంట్రీలను చూసి మనము మనకి పొంగిపోయి చూడడం ఏందన్నా? మనది హ్యూమన్ రైట్స్ ఏందన్నా? రౌడీలు గలీలలో తిరగడం ఏందన్నా? ఇంకా ఇక కల్చర్ ఏందన్నా? తప్పన్నా, ఇది చాలా తప్పు. మీరు న్యాయం వైపు నిలబడాలంటే మంచిగా చైతన్యం తీసుకునేటట్టు తీసుకోవాలన్నా. ఇక్కడ ఎవరికి ఓటేస్తున్నాం అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇక్కడ మీరు ఒకసారి ప్రభుత్వం తప్పు చేస్తున్నప్పుడు మీరు సమర్థించుకుంటే వాళ్ళకే మళ్ళీ ఓటు వేస్తే వాడు ఇంకా తగ్గడన్నా. వాడు ఏమనుకుంటాడు తెలుసా? లంగ పనులు చేసి మళ్ళీ ఎలక్షన్లో గెలవచ్చని అనుకుంటాడు. ఇది చాలా తప్పు విషయం. ఇది దేశం అభివృద్ధి చెందాలంటే ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు దయచేసి.